నిన్నటి వరకు మావోయిస్టుల కంచుకోటగా ఉండి బయట ప్రపంచానికి పెద్దగా తెలియని కర్రెగుట్టల అడవుల్లో నంబి జలపాతం పర్యాటకులను కట్టిపడేస్తోంది. దాదాపు 700 అడుగుల ఎత్తు నుంచి పాలధారలా జాలువారుతున్న ఈ జలపాత సౌందర్యం మరో నయగారాను తలపిస్తోంది. పైనుంచి నీరు కింద పడేటప్పుడు వచ్చే గంభీరమైన శబ్దం ఏకంగా 3 కిలోమీటర్ల దూరం వరకు స్పష్టంగా వినిపిస్తుండడం దీని ప్రత్యేకత. పచ్చని కొండల నడుమ నుంచి పాలనరుగల దూకుతున్న జలధారలు చూపరులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. దశాబ్దాలుగా మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న కర్రెగుట్టల ప్రాంతం ప్రకృతి అందాలతో కట్టిపడేస్తోంది. ఆపరేషన్ కగార్లో భాగంగా ఈ ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకోవడంతో ఇక్కడి ప్రకృతి సౌందర్యం బాహ్య ప్రపంచానికి మనోహరంగా దర్శనమిస్తోంది. ముఖ్యంగా ఇక్కడి నంబి జలపాతం ప్రకృతి ప్రేమికుల మనసు దోస్తోంది. బీజాపూర్ జిల్లా ఆవుపల్లి నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో నంబి జలపాతం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుంచి పూసుకుప్ప మీదుగా సుమారు 40 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం ద్వారా ఈ అద్భుత ప్రదేశానికి చేరుకోవచ్చు. గతంలో భద్రతా సమస్యల కారణంగా పోలీసులు కూడా వెళ్లడానికి సాహసించని ఈ ప్రాంతానికి ఇటీవల కేంద్ర బలగాలు నూతనంగా రోడ్డు మార్గం నిర్మించడంతో రాకపోకలు సులభమయ్యాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి పోటెత్తుతున్నారు. పర్యాటకుల తాకిడి పెరగడంతో స్థానిక నంబి గ్రామ యువతకు మంచి జీవనోపాధి లభిస్తోంది. मैं नंबी वाटरफॉल देखने आया हूँ बीजापुर जिले में। मैं दंतेवाड़ा में वर्तमान में तहसीलदार पद पर पदस्थ हूँ। ये मेरा सेकंड टाइम विजिट है। इससे पहले मैं जब ये थोड़ा सा सेंसिटिव एरिया था, नक्सल एरिया था, तब हम आए हुए थे। आज से लगभग 4 साल पहले आए हुए थे। अभी तो बढ़िया है, अभी तो बढ़िया है, रोड भी बन गया है। पहले हम लोग क्या करते, पहले वो जो कैंप था ना बाहर में, वहाँ से आगे नहीं आने देते थे। वहाँ से पैदल ट्रैक करके हम लोग जाते थे। यहाँ पे बस थोड़ा सा रोड बनाना चाहिए और थोड़ा सा कैंटीन वेंटीन है ना, एक होम स्टे टाइप का कुछ हो जाए तो ज्यादा अच्छा है। నంబి జలపాతాన్ని చూసేందుకు వచ్చే పర్యాటకుల కోసం గ్రామాల్లో లభించే తాజా ఆకుకూరలు, కూరగాయలు, నాటుకోడి పులుసులతో ఘుమఘుమలాడే సంప్రదాయ వంటకాలను వండి పెడుతున్నారు. ప్రకృతి ఒడిలో రాత్రిపూట బస చేసే పర్యాటకులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యాటకుల తాకిడితో తమకు మంచి ఉపాధి లభిస్తోందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. जैसे कि आते हैं सर दूर दूर से, उनके लिए हम लोग गाइड करते हैं। जो 50 रुपीज़ लेते हैं ना सर उसका चार्ज, हम लोग उनको जहाँ जाना है वहाँ लेके जाते हैं। जैसे चाहे उन लोग जहाँ देखना चाहते हैं वहाँ भेज देते हैं। तो हम लोग हमारे साथ वाले टूरिस्ट गाइड जो रहते हैं उन लोग लेके स्वयं लेके जाते हैं। सेफ्टी के लिए हम लोग काम करते हैं सर यहाँ पे। सर अभी तो फिलहाल अभी नक्सल मुक्त होने के बाद से तो सर अच्छा लग रहा है अभी। तो बाकी दूर दूर से भी आते हैं। पहले तो उतना खुला नहीं था सर, आने के लिए दिक्कत होता था। तो सर डेवलपमेंट भी अभी थोड़ा अच्छा है। छत्तीसगढ़ से आते हैं, महाराष्ट्र से आते हैं, तमिलनाडु हो गया सर आपका, ये आंध्र प्रदेश, तेलंगाना, वो सारे मध्य प्रदेश, सारे स्टेट से आते हैं। कैंपिंग वाले रहते हैं तो उनके लिए अब दिन के रहता है 1-2 बजे वेज रहता है, सादा खाना, दाल सब्जी, और उसके बाद शाम के डिनर के समय नॉन वेज, चिकन, देसी मुर्गा। पहले तो अभी बहुत सारा मतलब यहाँ पे कोई बाहर के लोग आने भी दिक्कत होता था, कोई आते भी नहीं थे। तो 2 साल हो रहा है तो अच्छे आ रहे हैं लोग बाहर से भी। నంబి జలపాతానికి ఉన్న డిమాండ్ను గుర్తించిన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పర్యాటకులకు అన్ని మౌలిక వసతులు కల్పించి పూర్తిస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తోంది.